నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా 108 టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ శుభవార్త ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల టన్నెల్లో చిక్కుకున్న వారి కోసం రాట్ హోల్ మైనర్స్ తీవ్ర కృషి ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి కాశ్మీర్లో రెచ్చిపోయిన టెర్రరిస్టులు ఐసీసీ ర్యాంకింగ్స్ మళ్ళీ టాప్ 5 లోకి విరాట్ కోహ్లీ శివరాత్రి పర్వదినాన వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను రేవంత్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసి రైతుల ఖాతాల్లో 6,000 రూపాయల చొప్పున నగదు జమ చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 83,420 మందికి 50.65 కోట్ల రూపాయలు చెల్లించింది. మొదటి విడతలో 18,180 మందికి డబ్బులు జమ చేయగా ఆ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని వెలికి తీసే సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. బురదను శిథిలమైన టీబీఎం శకలాలను దాటుకుని సొరంగంలోకి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్, రాట్ హోల్ మైనర్ సభ్యులు ఎట్టకేలకు మనుషులు వెళ్లగలిగేంత చివరి వరకు వెళ్ళొచ్చారు. అయితే ఇక్కడ పేరుకున్న బురదను ఎత్తిపోయాల్సి ఉంది. ఎత్తిపోసే క్రమంలో మళ్లీ కుప్ప కూలకుండా చర్యలు తీసుకోవాలి. ఏం చేయాలనే దానిపై ఇవాళ నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ రాజౌరి జిల్లాలో ఉగ్రదాడి జరిగింది. నియంత్రణ రేఖ సమీపంలో టెర్రరిస్టులు ఆర్మీ వాహనంపై దాడి చేశారు. అడవిలో దాక్కున్న ముష్కరులు సుందర్బని సెక్టార్లోని ఫాల్ గ్రామంలో వెళ్తున్న వాహనంపై ఫైరింగ్ చేశారు. వెంటనే భారత జవాన్లు ప్రతి ఘటనకు దిగారు. పారిపోయిన టెర్రరిస్టులను పట్టుకునేందుకు ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ టాప్ 5 లోకి దూసుకొచ్చాడు. ఇటీవల పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ ఒక్క స్థానం మెరుగుపరుచుకుని 5వ స్థానంలో నిలిచారు. గిల్, బాబర్ అజామ్, రోహిత్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వరుసగా మొదటి 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. శ్రేయాస్ అయ్యర్ 9వ ర్యాంకులోనే ఉండగా కేఎల్ రాహుల్ 15వ ర్యాంకులో నిలిచాడు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.